గుడ్ ఈవినింగ్. ఈరోజు పేపర్ 2Bలో లాస్ట్ క్లాస్లో ఏరియాస్ సినాప్సిస్ చెప్పాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ గీసుకోవడం, గ్రాఫ్ మీద ఇచ్చిన కర్వ్కి డయాగ్రామ్ డ్రా చేసుకోవడం, వాల్యూస్ తీసుకోవడం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, దాన్ని బట్టి ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకోవడం. అప్పుడు లిమిట్స్ అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఇంటర్వెల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అక్కడ ఫంక్షన్ ఏంటవుతుంది అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఫైండ్ ది ఏరియా అండర్ ది కర్వ్ f of x is equal to sin x in the interval closed interval 0, 2π. అంటే 0, 2π ఇంక్లూడింగ్, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చారు. ఆ ప్లేస్లో ఆ పార్ట్లో y ఈజ్ ఈక్వల్ టు sin x, అదే f of x ఈజ్ ఈక్వల్ టు sin x. అది మనం ఆ ఏరియా ఫైండ్ చేయాలి. షేడెడ్ పార్ట్ ఉంది కదా, ఈ రకంగా వస్తుందన్నమాట. మొత్తంగా ఆ ఏరియా ఫైండ్ చేయాలి. ఇప్పుడు దీనికి వాల్యూస్ ఎలా తీసుకుంటాం అనేది చూసుకోవాలి. మనకి ఇంటర్వెల్ ఏంటి ఇచ్చారు? 0, 2π ఇచ్చారు. ఇక్కడ π/2 డిఫరెన్స్ తోటి, అంటే 90 degrees డిఫరెన్స్ తోటి తీసుకుంటాం. 2π అంటే ఎంత అవుతుంది? 180 × 2 360. సో 0 నుంచి 360 వరకు 0, 90 ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం. 0, 90, 90 + 90 180, 180 + 90 270, 270 + 90 360. ఈ రకంగా ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ తీసుకెళ్ళి ఇచ్చిన ఫంక్షన్లో వెయ్యాలి. వేస్తే అప్పుడు వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. ముందర 0 పెడతాం. 0 నుంచి కదా స్టార్ట్ చేస్తాం. ఎక్స్ యాక్సిస్ మీద 0 పెడితే y ఈజ్ ఈక్వల్ టు f of 0, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు sin 0. sin 0 ఈజ్ 0. సో 0 పెట్టినప్పుడు y వాల్యూ అంతా 0. ఇలాగ దీనికి టేబుల్ వేసుకోవాలి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు π/2, అంటే 90 degrees, అంటే f of π/2 అంటే sin π/2. sin 90 అంతా 1. సో π/2 వేస్తే y వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ f π ఈజ్ ఈక్వల్ టు sin π, sin 180, sin of 90 + 90 అంటే cos 90, దట్ ఈజ్ 0. y వాల్యూ 0. పై పెడితే y వాల్యూ 0. నెక్స్ట్ ఇప్పుడు 270, 180 తర్వాత 270, 180 + 90 కదా 270. 270 పెడితే అప్పుడే అవుతుంది sin 270. దాన్ని ఎలా రాయొచ్చు? sin of 180 + 90 అన్నారు. రాస్తే అది -cos 90 వస్తుంది. అప్పుడు -1 దాని వాల్యూ, అంటే 3π/2 పెట్టినప్పుడు y వాల్యూ -1. నెక్స్ట్ సైన్, ఇప్పుడు 2π పెడతాం, అంటే sin 360, దట్ ఈజ్ 0. సో ఈ రకంగా ముందర మనం టేబుల్ తయారు చేసుకుని ఇక్కడ ఈ 0 to 2π అన్నది 2 ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేయాలి. ఈక్వల్గా చేయాలి ఎప్పుడు కూడా. ఆ డివిజన్ అప్పుడు డివైడ్ చేసేటప్పుడు ఇంటర్వెల్స్ ఈక్వల్గా చేయాలి. అంటే ఎలా చేయాలి? 0 to π ఒకటి, π to 2π ఒకటి. అప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంటుంది? π కదా. సో కాబట్టి ఆ రకంగా తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం రిక్వైర్డ్ ఏరియా. మనం ఈ పార్ట్ ఫైండ్ చేయాలన్నమాట. 0 to π దగ్గర ఆ పార్ట్ sin x dx, π to 2π. అప్పుడు π to 2π అంటే 180 to 360. అప్పుడు ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అంటే 180 to 360 అంటే ఇక్కడికి వచ్చేస్తాం 180+ దగ్గర. సో కాబట్టి అప్పుడు చూసుకోవాలి. 180+ దగ్గర నుంచి, సారీ ఇది 90 - 360 + 90 + 180 - 180 ఇక్కడి నుంచి థర్డ్ క్వార్టర్ నుంచి ఉంటాం 180 degrees. 360 వరకు అంటే ఇది ఫోర్త్ క్వార్టర్, థర్డ్ అండ్ ఫోర్త్. అది π to 2π. ఇప్పుడు చూద్దాం ఇంటిగ్రల్ 0 to π sin x dx. ఇంటిగ్రల్ sin x dx ఇస్ -cos x. లిమిట్స్ ఏమో 0 to π. నెక్స్ట్ ఇంటిగ్రల్ -sin x dx. sin xకి -cos x, ఆల్రెడీ మైనస్ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +cos x. లిమిట్స్ ఏంటి ఇక్కడ? π to 2π. ఈ రకంగా చూసుకో. ఇప్పుడు వాల్యూస్ వస్తాయి. ముందర అప్పర్ లిమిట్ -cos π అంటే 1, మళ్ళీ -cos 0 అంటే +1, ప్లస్ cos 2π 1, మళ్ళీ -cos π అంటే 1. సో ఈ రకంగా 4 స్క్వేర్ యూనిట్స్ వచ్చాయి. ఫైండ్ ది ఏరియా
సారీ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ 4 స్క్వేర్. ఈ రకంగా ఫైండ్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 3π/2 అన్న దగ్గర అది ఏమిటవుతుందంటే ఆ షేడెడ్ 3π/2 దగ్గర 4th క్వాడ్రంట్లో ఉన్నట్టు 270 degrees కదా. సో కాబట్టి 270 ఎక్కడ 180 360 మధ్యలో 270 ఈ పార్ట్ దగ్గర మనం ఇది ఇచ్చేసాం ఇంటిగ్రల్ π to 2π. అక్కడ మైనస్ sin x dx కదా. సో కాబట్టి ఈ రకంగా చూసుకోవాలి. ఈ రకంగా చూసుకొని చేయాలి. ఏరియా ఈ రకంగా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఈజీగా మనం రఫ్గా డ్రా చేసుకోవాలి. రఫ్గా డ్రా చేసుకుంటే దానికి గ్రాఫ్ పేపర్ కట్ట ఏమీ అక్కర్లేదు. అంతే జస్ట్ x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేసుకుని మనం ఇలాగ డాట్స్ పెట్టుకోవాలి. అంటే ఎంత ఎంత డిఫరెన్స్తో తీసుకోవాలి ఇచ్చిన ఇంటర్వెల్ని అన్నది చూసుకోవాలి. చూసుకుని ఈ రకంగా డాట్స్ పెట్టుకుని అలాగే x వాల్యూకి ప్రతి y వాల్యూ y యాక్సిస్ మీద ఎక్కడ వస్తుంది అది చూసుకోవాలి. చూసుకుని వాటికి డాట్స్ ఈ రకంగా కలుపుకోవాలి. రఫ్ డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా మనకి అర్థం. నెక్స్ట్ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ద రీజియన్ బౌండెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు x³ + 3 x యాక్సిస్ అండ్ x ఈజ్ ఈక్వల్ టు -1 x ఈజ్ ఈక్వల్ టు 2 ఈ రకంగా ఇచ్చాను. అంటే లైన్ ఈక్వేషన్ ఇచ్చాను. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు x³ + 3 అనేది. సో కాబట్టి ఇప్పుడు నేను చూద్దాం. గివెన్ y ఈజ్ ఈక్వల్ టు x³ + 3 y ఈజ్ ఈక్వల్ టు 0 x ఈజ్ ఈక్వల్ టు -1 x ఈజ్ ఈక్వల్ టు 2 x యాక్సిస్ అన్నారు కదా. అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అది ఇక్కడ కండిషన్ కూడా చూసుకోవాలి. x యాక్సిస్ అండ్ x ఈజ్ ఈక్వల్ టు -1 x ఈజ్ ఈక్వల్ టు కర్వేడ్ ఈ రకంగా వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు x³ + 3 ఇది కర్వేడ్ ఈక్వేషన్. ఇప్పుడు x వాల్యూ -1 పెట్టారు. x ఈజ్ ఈక్వల్ టు -1 పెడితే అప్పుడు y ఏంటి వస్తుంది -1 పెడితే -1³ అంటే -1 + 3 అంటే 3 - 1 2 -1 పెట్టినప్పుడు 2 0 పెడదాం. 0 పెడితే x 0 పెడితే y ఈజ్ ఈక్వల్ టు 3 కదా. x 0 పెడితే నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం. x ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 1 + 3 అంటే 4 2 పెడితే x ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 2³ అంటే 8 + 3 11 ఈ రకంగా వస్తుంది. మనకి ఇక్కడి వరకు చాలు. ఇక్కడ చూసుకోవాలి అంతే. x ఈజ్ ఈక్వల్ టు -1 పెట్టాం, అది 0 పెట్టాం. ఒక 3-4 వాల్యూస్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే డ్రా చేయాలంటే కనీసం ఒక 3-4 వాల్యూస్ ఉండాలి కదా. అందుకని చెప్పి టేబుల్ ఈ రకంగా తయారు చేస్తాం. ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా ఇంటిగ్రల్ లిమిట్స్ ఏంటి -1 to 2 x³ + 3 dx y dx కదా. y అంటే f(x) అంటే ఇక్కడ x³ + 3 dx. సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రల్ x³ dx అంటే x⁴/4 ప్లస్ సెకండ్ పార్ట్ 3 ఇంటిగ్రల్ dx అంటే 3x. దీనికి లిమిట్స్ ఏంటి -1 to 2. ఇవి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ వేసేస్తే 51/4 స్క్వేర్ యూనిట్స్ ఈ రకంగా వస్తుంది. మనం ఏ ఏరియా ఫైండ్ చేయాలి అనేది ఇలాగ డయాగ్రామ్ వేసుకోగానే మనకు తెలిసిపోతుంది. ఇక లిమిట్స్ ఏమో x ఈజ్ ఈక్వల్ టు కదా ఇచ్చారు. x ఈజ్ ఈక్వల్ టు -1 x ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ x యాక్సిస్ మీద చూసుకోవాలి. అక్కడ డాట్స్ పెట్టుకోవాలి ముందర. తర్వాత మనం ఈ వాల్యూస్ y వాల్యూస్ ఫైండ్ చేస్తాం కదా x వాల్యూస్ నుంచి దానికి ఈ రకంగా డ్రా చేయాలి. ఇంకా డాట్స్ పెట్టారు కదా 4 డాట్స్ ఆ రకంగా కర్వ్ వచ్చింది. అది అలాగా డ్రా చేసి ఆ పార్ట్కి ఆ షేడెడ్ పార్ట్ మాత్రం వీ హ్యావ్ టు ఫైండ్ ది ఏరియా. ఈ రకంగా చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ మనం ముందర రఫ్గా డయాగ్రామ్ వేసుకోవాలి. టేబుల్ తయారు చేసుకుని అప్పుడు లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ అన్నది జాగ్రత్తగా చూసుకుంటే చాలు. నెక్స్ట్ ఫైండ్ ది ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ది కర్వ్స్ x ఈజ్ ఈక్వల్ టు 4 - y², x ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ x ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎక్స్లో ఇచ్చారు. x ఈజ్ ఈక్వల్ టు 4 - అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. yలో ఉంటే y dx, xలో ఉంటే x dy ఆ రకంగా. గివెన్ x ఈజ్ ఈక్వల్ టు 4 - y² అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0. సాల్వింగ్ 4 - రెండు xలే కదా. 4 - y² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఎక్స్కి సెకండ్ ఎక్స్కి ఈక్వల్ చేస్తాను. 4 - y² ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ +or-2 అంటే లిమిట్స్ తెలుసుకోవడానికి అనమాట. మనకి ఇవ్వలేదు అంత. సో కాబట్టి లిమిట్స్ ముందర ఫైండ్ చేస్తాం. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు వాల్యూస్ తీసుకుని చేయాలి. చేస్తే
ఈ రకంగా వచ్చింది టేబుల్ తయారు చేసుకుంటాం. ఇప్పుడు టేబుల్ తయారు చేసుకున్నాక రిక్వైర్డ్ ఏరియా ఇంటిగ్రల్ -2 to 2 4 - y² కదా ఫస్ట్ చెప్పాను కదా ఇందాక ఇది x 4 - y² అని. సో x dy వస్తుంది 4 - y² dy. మనం ఫైండ్ చేయాల్సింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లిమిట్స్ ఫైండ్ చేస్తాం కదా -2 to 2 -2 తక్కువ ఎప్పుడు కూడా లోయర్ లిమిట్ అవుతుంది, పెద్ద వాల్యూ ఎప్పుడు కూడా అప్పర్ లిమిట్ అవుతుంది. సో ఇంటిగ్రల్ -2 to 2 4 - y² dy. ఇక్కడ ఏరియా ఫైండ్ చేయాలి. మీకు ఇలాగా ఆ వాల్యూస్ తీసుకుని x y వాల్యూస్ తీసుకుంటే కర్వ్ ఈ రకంగా వస్తుంది. ఇది షేడ్ చేసిన పార్ట్కి ఏరియా మనం ఫైండ్ చేయాలి. ఈ రకంగా వస్తుంది డయాగ్రామ్. జాగ్రత్తగా చూసుకోవాలి. వాల్యూస్ జస్ట్ రఫ్గా వేసుకుంటే తెలిసిపోతుంది x y వాల్యూస్ ఈ రకంగా వస్తుంది. ఈ ఏరియా ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 4y - y³ 3 ఫ్రమ్ 0 to 2 ఈ రకంగా వచ్చింది. దీనికి చేస్తాను ఇలాగ ఎప్పుడైతే ఉందో ఇది చెప్పండి సినాప్సిస్లో -a to ఇంటిగ్రల్ -a to a అని ఉంటే 2 ఇంటిగ్రల్ 0 to a అని రాయొచ్చు. సో -2 to 2 అంటే 2 ఇంటిగ్రల్ 0 to 2 అని రాయొచ్చు. మిగతాదంతా సేమ్. ఇంటిగ్రేషన్ చేసాక ఈ రకంగా లిమిట్స్ వేసిస్తాం 0 to 2 లిమిట్స్ వేస్తాం అప్పర్ లిమిట్ అప్పుడు 32/3 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. ఈ రకంగా చేయాలి. రిమైనింగ్ ఇంకొక వీడియోలో సెండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.